హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా, చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ సేమియా కేసరి రెసిపీని సింప్లెస్ట్ మెథడ్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి అవి కూడా లో హీట్లోనే పఫ్ అప్ అయ్యే వరకు ఫ్రై చేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, అది వేసుకుని ఈ నేతిలో మంచి సువాసన వచ్చే వరకు లో హీట్లోనే ఫ్రైయింగ్ చేసుకోవాలి. మనకి రవ్వ అనేది మాడిపోకూడదు, కేవలం లో హీట్లోనే బాగా మంచి సువాసన వచ్చి కలర్ కూడా లైట్గా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని, ఫ్రై అయిపోయిన ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులోకి 1 కప్పు సేమియా వేసుకోండి. మీరు రోస్టెడ్ సేమియా యూస్ చేస్తున్నప్పటికీ కూడా ఒకసారి ఇలా నేతిలో వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కేసరికి. సో ఈ సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లో ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఈ ప్యాన్లోకి 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను సేమియా, బొంబాయి రవ్వ, వాటర్ అన్నిటికీ కూడా స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఒకే కప్ యూస్ చేశాను. సో సేమియా 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు కాబట్టి 3 కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్తో మనకి కేసరి అనేది రెడీ అయిపోతుంది. వాటర్ అనేది ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుని ఫ్లేమ్ని కంప్లీట్గా లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ, సేమియా రెండింటిని కూడా ప్యాన్లోకి యాడ్ చేసి కంటిన్యూస్గా గరిటె పెట్టి లో హీట్లో కలుపుకుంటూనే ఉండాలి. మనకి కాసేపు అయ్యేసరికి అది వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి దగ్గరకు వచ్చేసినట్టు ఉంటుంది. వీడియో చూస్తున్న మీకు డౌట్ రావచ్చు, రవ్వ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, సేమియా టైం పడుతుంది కదా అని. బట్ నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఫాలో అయిపోయి చేయండి. రవ్వ, సేమియా రెండు కూడా ఈక్వల్ టైంలో కుక్ అయిపోయి పర్ఫెక్ట్ రెసిపీ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. సో వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోయిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్ యాడ్ చేశాను. సో పాలు యాడ్ చేసిన తర్వాత కూడా గరిటె పెట్టి కంటిన్యూస్గా లో హీట్లో కలుపుకుంటూనే కుక్ చేసుకోండి. మనకి ఎక్కడా కూడా లంప్స్ లాంటివి అలాగే మధ్య మధ్యలో ఉండల్లాంటివి తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం వాటర్, పాలు యాడ్ చేసిన తర్వాత గరిటె పెట్టి కలుపుకుంటూనే ఉండాలి. సో మిల్క్ కూడా మొత్తం అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అదే కప్పుతో 1.25 కప్పుల షుగర్ అనేది యాడ్ చేశాను. నేను తీసుకున్న షుగర్ క్వాంటిటీ నేను చెప్పిన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎనీహౌ మీరు తినే స్వీట్నెస్కి తగినట్టుగా ఈ షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. సో షుగర్ అనేది వేసిన తర్వాత మనకి ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం పల్చగా అవటం స్టార్ట్ అవుతుంది. సో షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయే వరకు కలుపుకుంటూనే ఉండండి. ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అనేది కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసేయచ్చు. ఎనీహౌ ఈ స్టెప్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఈ మిశ్రమం అంతా కూడా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. రవ్వతో ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్, అలాగే సేమియాతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ యూనిక్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన రవ్వ, సేమియా కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన కేసరి అనేది మనం రొటీన్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ కేసరి, సేమియా కేసరి రెండింటికి మించి ఉంటుందండి టేస్ట్ అనేది. సో తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ట్రై చేయండి. సో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో రెసిపీ నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తప్పకుండా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ రెసిపీలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ మరొకసారి చెప్తున్నాను. టోటల్గా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యూస్ చేశాను. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు సేమియా, 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు, 1.25 కప్పుల షుగర్, 3 కప్పుల వాటర్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే చిటికెడంత ఫుడ్ కలర్. అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ రెసిపీస్ తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.